తిరుమల తిరుపతి క్షేత్రం కంటే అత్యంత ప్రాచీన క్షేత్రమే తొలి తిరుపతి. మరి మీరు దర్శించారా? ఇంకెందుకు ఆలస్యం, తరలి రండి. తిరుమల తిరుపతి క్షేత్రం కంటే అత్యంత ప్రాచీన క్షేత్రమే తొలి తిరుపతి. ఈ క్షేత్రంని ఒక్కసారి దర్శిస్తే చాలు, మరి అన్ని శుభాలై చేకూరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి సమీపంలో ఉన్న అత్యంత ప్రాచీన క్షేత్రమే తొలి తిరుపతి క్షేత్రం. ఇక్కడ బంగారు బావిలో స్నానమాచరించి శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామిని దర్శిస్తే అన్ని శుభాలై చేకూరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మార్చి 21 శనివారం దేశ నలుమూలల నుండి తొలి తిరుపతిలో శృంగార వల్లభ స్వామి దర్శనాలకు భక్తులు భారీగా తరలి రావడంతో తొలి తిరుపతి క్షేత్రం జనసంద్రంగా మారింది. ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు, చైర్మన్ మొయిళ్ల సంధ్యాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లను కల్పించారు. సుమారు 35,000 మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్షేత్రంలో అత్యంత మహిమాన్వితమైన ఒక విచిత్ర ఘటన ఉంటుందని భక్తులు వివరిస్తారు. అదేనండి, మనం ఎంత ఎత్తులో ఉంటే స్వామి మనకు ఆ ఎత్తులో దర్శనమిస్తారని కూడా తెలుపుతారు. వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం ఈ ఆలయంలో షడ్రుచులతో కూడిన అన్న ప్రసాదాన్ని ఆప్యాయతగా అందించడం కూడా ఈ గ్రామస్తుల ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. మరి మీరు వచ్చి దర్శించండి. ప్రత్యేక కళ్యాణ గుణాకరస్య ఆవాప్తమస్త జగద్గామస్య నిఖిల జగదుద్భవస్థితి సంహారకారస్య శ్రీభూతమేత శృంగార వల్లభ స్వామి దేవతా ప్రీత్యర్థం అస్మన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం సర్వేషాం చాతుర్వర్ణానాం చ వ్యాధిచోర దుర్భిక్షమావృష్టిరాజభాదాది సర్వోపద్రవశాంత్యర్థం రాజారాష్ట్రగ్రామ యజమాన అర్చక ఆచార్య వాచక పరిచారికాభివృద్ధ్యర్థం శ్రీభూతమేత శృంగార వల్లభ స్వామి దేవతా సహిత శ్రీరంగనాయకీం గోదాదేవీ అనుగ్రహ సిద్ధిరస్తు మనోవాంఛామనోభిష్ట సిద్ధిరస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతో గృహణంతు. తదాస్తు. నారాయణ నమస్తేస్తు గణాత్మం దయానుదేం పాహి మాం కృపయా దేవాః వర్తంతే భక్తవత్సలాం ఆపదామ మహత్తారం ధాతారం సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దేవేవ జక్షురారం తద్విర్నాసోవిమయోజాత్రవాగం సస్యవిందతే విష్ణోర్యత్పరమం పరం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనోధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధన ప్రచోదయాత్. అనంతభోగమస్తు. భారద్వాజ ఆంజనసభారహత్పారత్రయార్షేయ భారద్వాజ శివోద్భవస్య శ్రీభూతమేతస్య శ్రీ శృంగార వల్లభ స్వామినః శృంగార వల్లభ స్వామి. శృంగారం అంటే అలంకార ప్రియుహో శృంగార వల్లభ నామధేయ. ఇక్కడ స్వామివారు అలంకార ప్రియుడిగా వెలిసి ఉన్నారు. ఆయన పేరు శృంగార వల్లభుడు. వెంకటేశ్వర స్వామి మాత్రం కాదండి, ఈ స్వామివారికి శంకు, చక్రము, అభయము, గద, స్వయం సిద్ధక్షేత్రం స్వామివారి. ఇక్కడ వారు ఒక్కరు మాత్రమే ఇక్కడ స్వయంభూవు. అలాగే స్వామివారికి శంకు చక్రాలు అపసవ్యంలో ఉంటాయండి. కుడి చేతిలో శంకు, ఎడం చేతిలో చక్రము. శాంత రూపంతో, చిరునవ్వుతో ఉత్తానుపాలుడు కుమారుడు ధ్రువుడికి స్వామివారి దర్శనం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి దేవాలయం మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మంచి దేవాలయానికి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి సహాయ సహకారాలు అందించి, అంటే ఆయనకి సహకారం అంటే స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమాల్లోనూ అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లోనూ తలొకరు పుష్పం విసిరితేనే స్వామివారికి చక్కనటువంటి గజమాల స్వామివారికి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
గ్రామాల్లోంచి వచ్చేటువంటి ధనవంతులందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మా స్వామికి సహకరించండి. ఈ స్వామి దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి పొందాలని కోరుతున్నాము. నమో శృంగార వల్లభాయ నమః.